హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు నోటిఫికేషన్ చాలా మంచి నోటిఫికేషన్. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని ఎండ్ వరకు చూడండి. అలాగే ఈ వీడియోకి మినిమం 50 లైక్స్ అయితే కోరుకోవడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు. లైక్ చేయడం వల్ల నాకు ఎంతో బూస్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ ఇచ్చినట్టుగా ఉంటుంది. సో ప్రతి ఒక్కరు కూడా అప్లై చేయడానికి ట్రై చేయండి. అలాగే వెళ్తూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మీరు నన్ను ఫాలో అవ్వాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో వాట్సాప్, టెలిగ్రామ్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ లింక్స్ అయితే ఇవ్వడం జరిగింది. డైరెక్ట్గా మీరు నాతో కాంటాక్ట్ అవ్వచ్చు. మీకున్న డౌట్స్ అన్ని కూడా క్లారిఫై చేసుకోవచ్చు. అలాగే ఇప్పుడు జాబ్ యొక్క ఫుల్ డీటెయిల్స్ మనం క్లియర్గా తెలుసుకున్నాం. ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని ఎండ్ వరకు చూడండి. ఈ రోజు నోటిఫికేషన్ వచ్చేసరికి మనకైతే ఫస్ట్ సోర్స్ కంపెనీ నుంచి ఒక వేకెన్సీ అనేది రావడం జరిగింది అనమాట. మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. ఫ్రీలాన్సర్ ఆపరేషన్స్ అనాలిసిస్ట్గా మిమ్మల్ని అయితే రిక్రూట్ చేసుకోవడం అనేది జరుగుతుంది అనమాట. సో ఈ యొక్క కంపెనీ ఇండియాలోనే ఉంటుంది. 19 hours ఎగో అంటే 19 గంటల క్రితమే ఈ యొక్క వేకెన్సీ అనేది రిలీజ్ చేయడం జరిగింది. ఓవర్ 100 people క్లిక్డ్ అప్లై అనేసి ఇవ్వడం జరిగింది. అంటే ఇప్పుడు వరకు 100 మంది దరఖాస్తుదారులు అయితే ఈ యొక్క నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడం అనేది జరిగింది. ప్రమోటెడ్ బై హైయర్ అనేసి ఇవ్వడం జరిగింది. రెస్పాన్స్ మేనేజర్ ఆఫ్ లింక్డ్ఇన్. సో ఇదైతే ఈ యొక్క రెస్పాన్స్ మొత్తం తీసుకుంది లింక్డ్ఇన్ అనమాట. ఈ యొక్క నోటిఫికేషన్కి రిమోట్ అనేసి ఇవ్వడం జరిగింది. సో మీరైతే ఇంటి దగ్గర ఉండే వర్క్ అనేది చేసుకోవచ్చు. అలాగే పార్ట్ టైం అనేసి కూడా ఇవ్వడం జరిగింది. మీరు ఇంటి దగ్గర ఉండి పార్ట్ టైంగా వర్క్ చేసుకోవచ్చు. మీరు రెండు జాబ్లు కూడా చేయొచ్చు అనమాట. లేదంటే ఫుల్ టైం చేస్తానంటే ఇంకా బెటర్ అనేసి చెప్పొచ్చు అనమాట. ఎందుకంటే ఇక్కడ గంటకి 1000 రూపాయలు అనేది మనకి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. పర్ గంటకి 1000 రూపాయలు అంటే మ్యాక్సిమం 3 hours చేసిన రోజుకు 3000 అనేది సంపాదించవచ్చు. నెలకి 90,000 అనేది అవుతుంది. ఇక్కడ 0 to 1 స్కిల్ అనేసి ఇవ్వడం జరిగింది. 1 స్కిల్ మ్యాచ్. ఒకవేళ లింక్డ్ఇన్ ప్రొఫైల్లో మీరు క్రియేట్ చేసుకుని ఉన్నట్లయితే ఈ యొక్క స్కిల్ అనేది కనబడుతుంది అనమాట. లింక్డ్ఇన్ ప్రొఫైల్లో మీరు క్రియేట్ చేసుకోవాలి మీ యొక్క ప్రొఫైల్ అనేది. ఇక్కడ చూడండి 0-1 స్కిల్ మ్యాచ్ అనేసి ఇవ్వడం జరిగింది కదా. స్కిల్స్ యాడెడ్ బై ద జాబ్ పోస్ట్ అనేసి ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూడొచ్చు క్లియర్గా. ఆపరేషన్స్ మేనేజ్మెంట్ అనేసి ఇవ్వడం జరిగింది. ఈ యొక్క స్కిల్ కానీ మీకు ఉన్నట్లయితే మీరు డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు అనమాట. ప్లస్ పైన క్లిక్ చేస్తే మీ యొక్క ప్రొఫైల్ కూడా యాడ్ అవుతుంది. ఎలా అప్లై చేయాలో వీడియో ఎండ్ వరకు చూస్తే మీకు అర్థమవుతుంది. ఎండ్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. సో ఇక్కడ మీట్ ద హైరింగ్ టీమ్ అంటే మిటాలి రాయ్ గారు ఇతనైతే మనల్ని హైర్ చేసుకోవడం అనేది జరుగుతుంది. సో సీనియర్ ఎగ్జిక్యూటివ్ హ్యూమన్ రిసోర్స్ అట్ ఫస్ట్ సోర్స్లో ఇతనైతే సీనియర్ ఎగ్జిక్యూటివ్గా హ్యూమన్ రిసోర్స్లో పనిచేయడం అనేది జరుగుతుంది. అబౌట్ ద జాబ్ అనేసి ఇవ్వడం జరిగింది. సో ఫస్ట్ సోర్స్ సొల్యూషన్స్ లిమిటెడ్ ఈజ్ ఏ ప్రామినెంట్ గ్లోబల్ బిజినెస్ ప్రాసెస్ మేనేజ్మెంట్. సో బీపీఎం అనేసి ఇవ్వడం జరిగింది. కంపెనీ హెడ్ క్వార్టర్ ఇన్ ముంబై, ఇండియా. ఎస్టాబ్లిష్డ్ 2001. సో ఇక్కడైతే ముంబై, ఇండియాలో ఉంటుందన్నమాట ఈ యొక్క కంపెనీ. సో ఎస్టాబ్లిష్డ్ వచ్చేసరికి 2001లో ఇదైతే స్టార్ట్ చేయడం జరిగింది. సో ఐసిఐసిఐ ఇన్ఫోటెక్ అప్స్ట్రీమ్ లిమిటెడ్ అనేసి ఇవ్వడం జరిగింది. అలాగే ఇట్ వాజ్ రీబ్రాండెడ్ టు ఫస్ట్ సోర్స్ సొల్యూషన్స్ లిమిటెడ్ ఇన్ 2006 అనేసి కూడా ఇవ్వడం జరిగింది. హూ యూ ఆర్ అండ్ హౌ యూ క్యాన్ కాంట్రిబ్యూట్ అనేసి ఇవ్వడం జరిగింది. వీఆర్ లుకింగ్ ఫర్ హైలీ స్కిల్డ్ అండ్ డీటెయిల్ ఓరియంటెడ్ ఆపరేషన్స్ అనలిస్ట్ విత్ ఎక్స్పర్టెన్షియల్ ఎబిలిటీస్ ఇన్ అనాలిసిస్, స్ట్రాటజీ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్. ఇవైతే మీకైతే ఆపరేషన్స్ అనాలిసిస్గా మీరు చేయాల్సింది అనాలిసిస్ చేయాలి, స్ట్రాటజీ ఉపయోగించాలి, ప్రాబ్లమ్ సాల్వింగ్ అనేది చేయాలన్నమాట. ఇది మొత్తం అంతా కూడా మీరు వర్క్ చేయాల్సింది. రోల్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ చూసుకుంటే హెల్ప్ ఇన్ ద ట్రైనింగ్ ఆఫ్ అన్ ఏఐ అసిస్టెంట్ మోడల్ టు ఎన్హాన్స్ ఇట్స్ యాక్యురసీ అండ్ పర్ఫార్మెన్స్ అనేసి ఇవ్వడం జరిగింది. అలాగే ఎలివేట్ ద మోడల్స్ రెస్పాన్స్ అక్రాస్ మల్టిపుల్ dimensions to ensure quality and relevance అనేసి ఇవ్వడం జరిగింది. మెయింటైన్ హై స్టాండర్డ్స్ ఆఫ్ స్పీడ్ అండ్ ప్రికాషన్స్ వైల్ యాక్సెసింగ్ ద మోడల్స్ రెస్పాన్స్ అనేసి ఇవ్వడం జరిగింది. మస్ట్ రిక్వైర్
ట్రైట్స్ వచ్చేసరికి స్ట్రాంగ్ అటెన్స్ టు డీటెయిల్ అనేది ఉండాలి. ఎబిలిటీ టు కేర్ఫుల్లీ ఫాలో ఇన్స్ట్రక్షన్స్ అయితే ఫాలో అవ్వాలి. ఎక్సలెంట్ ప్రొఫిషియన్సీ ఇన్ ఇంగ్లీష్ అయితే మీకు ఖచ్చితంగా రావాలి. వై జాయినర్స్ అంటే మీరు ఎందుకు జాయిన్ అవ్వాలంటే కాంపిటేటివ్ పే అనేది ఉంటుంది. సో పర్ అవర్ అంటే ఒక గంటకే 1000 రూపాయలు అనేది ఇవ్వడం జరుగుతుంది. ఫ్లెక్సిబుల్ అవర్స్ ఉంటాయి. రిమోట్ ఆపర్చునిటీ అనమాట. సో మీరైతే ఈజీగా వర్క్ చేయొచ్చు అనమాట దీంట్లో. సో ఎలా అప్లై చేయాలనేది కూడా ఇవ్వడం జరిగింది. సో మీకు 2 విధాలుగా అప్లై చేసుకోవచ్చు. ఒకటి లింక్డ్ఇన్లో మీరు రిజిస్టర్ అయ్యి అప్లై చేసుకోవచ్చు. లేదంటే ఈ విధంగా కూడా మీరు నోటిఫికేషన్ ఓపెన్ చేసి ఈ విధంగా అప్లై పైన క్లిక్ చేస్తే ఈ విధంగా మీకైతే నోటిఫికేషన్ అనేది ఇవ్వడం జరిగింది. మీరు ఇక్కడ చూడొచ్చు. మీరైతే ఇక్కడ డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు. ఫస్ట్ నేమ్ ఇవ్వండి, అలాగే లాస్ట్ నేమ్ కూడా ఇవ్వండి, ఈమెయిల్ అనేది ఇవ్వండి. సో ఈ యొక్క నోటిఫికేషన్ లింక్ నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మీకు అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. అక్కడికి వెళ్ళి మీరు డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు. అక్కడ మీకు అప్లై ఆన్లైన్ లింక్ అనేది ఉంటుంది. ఆ లింక్ పైన క్లిక్ చేస్తే ఈ యొక్క పేజీ అనేది వస్తుందన్నమాట. ఫస్ట్ నేమ్ ఇవ్వండి, లాస్ట్ నేమ్ ఇవ్వండి, ఈమెయిల్ అడ్రస్ ఇవ్వండి, ఫోన్ నెంబర్ కూడా ఇవ్వండి. అలాగే నేటివ్ కంట్రీ అంటే మీరు ఇండియాలో ఉంటున్నారు కాబట్టి ఇండియాలో ఇవ్వండి, ఇండియా లొకేషన్ అనమాట. సో ఇక్కడ చూడొచ్చు ఇండియా లొకేషన్. జస్ట్ వెయిట్ గాయ్స్. ఇండియా ఓకే, ఇండియా లొకేషన్ ఇవ్వండి. కరెంట్ లొకేషన్ అనేది కంట్రీ స్టేట్ అనేసి ఇవ్వడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ అనేది ఆంధ్రప్రదేశ్ అయితే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అయితే తెలంగాణ అనేది ఇవ్వండి. అలాగే పర్మనెంట్ లొకేషన్ కూడా కంట్రీ అండ్ స్టేట్ అనమాట. ఆంధ్రప్రదేశ్ అయితే ఆంధ్రప్రదేశ్, లేదంటే తెలంగాణ అయితే తెలంగాణ అనేది ఇవ్వండి. అలాగే లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ, మీకు ఏ లాంగ్వేజ్ అయితే కరెక్ట్గా మీకు వస్తుందో అనేది, అంటే పర్మనెంట్గా మీరు ఒకే లాంగ్వేజ్లో మీరైతే మాట్లాడగలిగితే మీరైతే డైరెక్ట్గా ఇక్కడ లాంగ్వేజ్ అనేది ఎంచుకోవచ్చు. ప్లీజ్ సెలెక్ట్ అట్మోస్ట్ 5 ఆప్షన్స్. ఇక్కడైతే మీకు కరెక్ట్గా 5 లాంగ్వేజ్లు అయితే ఎంచుకోవచ్చు అనమాట. మీకైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను 3 అయితే సెలెక్ట్ చేయడం జరుగుతుంది. ఒకటి వచ్చేసరికి ఇంగ్లీష్ అనమాట. ఇంగ్లీష్ అయితే ఖచ్చితంగా సెలెక్ట్ చేయండి. నెక్స్ట్ వచ్చేసరికి హిందీ అనమాట. హిందీ ఖచ్చితంగా సెలెక్ట్ చేయండి. థర్డ్ వన్ వచ్చేసరికి మీకైతే తెలుగు ఉంటుందండి. తెలుగు లాంగ్వేజ్ కూడా మీరైతే సెలెక్ట్ చేసుకోవచ్చు. వెయిట్ గైస్, తెలుగు లాంగ్వేజ్ తెలుగు, ఓకేనా. నెక్స్ట్ వచ్చేసరికి తమిళ్ కూడా కొద్దిగా మనం ఈజీగా మాట్లాడే విధంగా ఉంటుంది. అలాగే నెక్స్ట్ వన్ చూసుకుంటే మలయాళం ఉంటే సెలెక్ట్ చేయొచ్చు, కానీ ఇక్కడ లేదు. సో మీకు ఇంకా అదర్గా లాంగ్వేజ్ ఏదైనా వచ్చినట్లయితే సో నేపాలీ కానీ, సో ఇక్కడ మలయాళం ఉన్నదండి, మలయాళం. ఓకే, ఈ యొక్క 5 లాంగ్వేజెస్ అయితే నేనైతే సెలెక్ట్ చేయడం జరిగింది. ఈ లాంగ్వేజెస్ అయితే మీరు ఈజీగా సెలెక్ట్ చేసుకోవచ్చు, ఓకేనా. తెలుగు, తమిళ్, హిందీ, ఇంగ్లీష్, మలయాళం, ఓకేనా. నెక్స్ట్ ఎడ్యుకేషన్ అండి. ఎడ్యుకేషన్ మీరు ఏం చేస్తారు, ఏం చదువుకున్నారు అనేది కూడా మీరు ఈజీగా ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. పిహెచ్డి చేసిన వాళ్ళు పిహెచ్డి సెలెక్ట్ చేయండి, మాస్టర్స్ చేసిన వాళ్ళు మాస్టర్స్ సెలెక్ట్ చేయండి, బ్యాచిలర్ డిగ్రీ చేసిన వాళ్ళు బ్యాచిలర్ డిగ్రీ సెలెక్ట్ చేయండి, అండర్ గ్రాడ్యుయేట్ చేసిన వాళ్ళు అండర్ గ్రాడ్యుయేట్, డిప్లొమా చేసిన వాళ్ళు డిప్లొమా, హై స్కూల్ డిప్లొమా ఉంటారు కొంతమంది, సో అది కూడా ఎంటర్ చేయొచ్చు. అలాగే ఎడ్యుకేషన్ యూనివర్సిటీ, మీరు ఏ స్కూల్లో చదివారు, ఏ కాలేజీలో చదివారు అనేది ఇక్కడైతే మీరు టైప్ చేసి రాయాలి. సో అకాడమిక్ డిసిప్లిన్స్ అనమాట, ఆర్ట్స్ లేకపోతే ఇంకేదైనా, అంటే ఇక్కడ మీరు ఈ ఫర్ ఎగ్జాంపుల్ బ్యాచిలర్ డిగ్రీ సెలెక్ట్ చేశారనుకోండి, ఇక్కడ ఏ యూనివర్సిటీ అనేది రాస్తారు. ఇక్కడ ఎడ్యుకేషన్ యూనివర్సిటీ అని ఉంది కదా, అక్కడ రాస్తారు. నెక్స్ట్ వన్ చూసుకుంటే అకాడమిక్ డిసిప్లిన్ అనమాట. మీరు ఆర్ట్స్ అయితే ఆర్ట్స్, సైన్స్ అయితే సైన్స్, లేకపోతే టెక్నాలజీ అయితే టెక్నాలజీ, ఇంజనీరింగ్ అయితే ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్ అయితే మ్యాథమెటిక్స్, మనం ఆర్ట్స్ కాబట్టి ఆర్ట్స్. ఓకే, ప్రైమరీ స్పెషలైజేషన్ వచ్చేసరికి సెలెక్ట్ యువర్ ఆన్సర్, సో ఆర్ట్స్ అని పెట్టండి, ఓకేనా. సో అంటే స్పెషలైజేషన్ మీరు ఏమైతే రాస్తారు అనేది మీరు ఇక్కడ తెలుసుకోవచ్చు అనమాట. ఇక్కడ మ్యాథ్స్ అయితే మ్యాథ్స్, అలాగే మీకు ఆ యొక్క డిగ్రీలో ఏదైతే మీరు పర్ఫెక్ట్గా తీసుకున్నారో అది రాయాలి. కంప్యూటర్ అయితే కంప్యూటర్, కామర్స్ అయితే కామర్స్, ఎకనామిక్స్ అయితే ఎకనామిక్స్, హిస్టరీ అయితే హిస్టరీ. సో ఈ ఇక్కడ ఈ విధంగా అనమాట. సో నేనైతే కెమిస్ట్రీ అని పెట్టాను. లిస్ట్ టోటల్ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ బేసిస్
బేసిస్ ద ఎక్స్పర్టైజ్ చూస్ అబౌవ్. సో 1 to 3 years అని పెట్టండి. అలాగే డూ యూ హ్యావ్ అంటే నో ఎక్స్పీరియన్స్ కూడా పెట్టినా కూడా పర్వాలేదు అనమాట. ఇప్పుడు వరకు ఏ జాబ్ చేయకపోతే. డూ యూ హ్యావ్ ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ విత్ ఏ కంటెంట్ క్రియేషన్, ఎస్ అని పెట్టండి. అలాగే ఇఫ్ ఎస్ హౌ మెనీ ఇయర్స్, ఎంటర్ అంటే ఇక్కడ ఎంటర్ చేయాలన్నమాట ఎన్ని ఇయర్స్ అనేది. సో ఆర్ యూ విల్లింగ్ టు వర్క్ ఆన్ ఏ కాంట్రాక్ట్. సో ఎస్ అని పెట్టండి. ఓకేనా, ఇక్కడైతే వాళ్ళు ఫుల్ టైమ్గా ఇస్తారు కానీ ఇక్కడ ఎస్ అని పెట్టండి, కాంట్రాక్ట్గా మీరు చేయాలనుకుంటారు. ఓకేనా. డూ యూ ఓన్ కంప్యూటర్ అంటే ఫస్ట్ అయితే మీరు కంప్యూటర్ లేకుండా మీకైతే ఇంటర్వ్యూ జరిగిన రోజు అయితే మీకు కంప్యూటర్ ఖచ్చితంగా ఉండాలి. ఎందుకంటే అది ఫ్రెండ్దైనా లేకపోతే ఇంకెవరిదైనా తీసుకొని మీరు తెచ్చి పెట్టుకోండి. ఇక్కడైతే ఎస్ అని పెట్టండి. సో హౌ మెనీ అవర్స్ పర్ వీక్ ఆర్ యూ అవైలబుల్. సో 40 hours అని పెట్టండి. ఓకేనా, మినిమం 40 hours అని పెడితే మీకైతే వాళ్ళు జాబ్ ఇచ్చే అవకాశం అనేది ఉంటుంది. టెల్ అస్ అబౌట్ యువర్ ఎక్స్పీరియన్స్ అనేసి ఇవ్వడం జరిగింది. సో మ్యాక్సిమం నో ఎక్స్పీరియన్స్ అనేది ఇవ్వడం జరిగింది, NA అని పెట్టండి. ఓకేనా, సో ఈ విధంగా పెట్టేస్తే సరిపోతుంది. ఇక్కడ ఫైనల్గా మీరు సబ్మిట్ చేస్తే మీకు అప్లికేషన్ అనేది సబ్మిట్ అవుతుంది. ఈ విధంగా అయితే అప్లై చేయాలన్నమాట. ఓకేనా. సో ఇప్పటి వరకు వీడియోని వాచ్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్స్ ఫర్ వాచింగ్.